హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యు ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీలో చాలామంది వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆర్బిఎల్ ప్లే క్రెడిట్ కార్డ్ ఆర్ ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్ని ఎలా సెటప్ ఆర్ యాక్టివేట్ చేయాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఆర్బిఎల్ ప్లే క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలి అండ్ బెనిఫిట్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో పైన కార్డ్ సెక్షన్ అండ్ వీడియో ఎండింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, వాచ్ ఇట్. ఫస్ట్ మీరు ఆర్బిఎల్ మై కార్డ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి అండ్ మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ అయితే ఓపెన్ చేయండి. వన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 3 ఫామ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ వన్ రన్ టైమ్ పర్మిషన్స్ అండ్ డిస్క్లోజర్ ఫామ్ అయితే డిస్ప్లే అవుతుంది. డౌన్లో ఓకే అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎండ్ యూజర్ అగ్రిమెంట్ కూడా డిస్ప్లే అవుతుంది. డౌన్లో అగ్రీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ ప్రైవసీ నోట్స్ ఫామ్ కూడా డిస్ప్లే అవుతుంది. డౌన్లో అగ్రీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ అగ్రీ క్లిక్ చేసిన తర్వాత మీరు యాప్కి పర్మిషన్స్ అయితే అలో చేయాలి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏ నెంబర్తో అయితే క్రెడిట్ కార్డ్ అప్లై చేశారో ఆ మొబైల్ నెంబర్ దగ్గర రిజిస్టర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫై చేయడానికి ఎస్ఎంఎస్ అయితే సెండ్ చేస్తుంది. అండ్ మీరు ప్రొవైడ్ చేసిన మొబైల్ నెంబర్ లింక్ అవి ఉంటే వెరిఫికేషన్ అయితే సక్సెస్ అవుతుంది. సో నెక్స్ట్ పేజ్లో మీ పాన్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీకు రిసీవ్ అయిన ఓటీపీ ఎంటర్ చేసి డౌన్లో ప్రొసీడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీరు యాప్కి 6 డిజిట్ ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాలి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో సెట్ ఎంపిన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ యాప్కి ఎంపిన్ అయితే సక్సెస్ఫుల్గా సెట్ అవుతుంది. అండ్ డౌన్లో కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత యాప్ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు సెట్ చేసుకున్న ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీ లాగిన్ ఎక్కువ సెక్యూర్గా ఉండడానికి నెక్స్ట్ పేజ్లో 3 సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లేదా మీకు నచ్చిన క్వశ్చన్స్ కూడా సెలెక్ట్ చేసి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ డౌన్లో కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో యువర్ కార్డ్ ఈజ్ రెడీ అని ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. డౌన్లో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో ఆర్బిఎల్ కార్డ్ యాప్ కంప్లీట్ యాక్సెస్ రావాలి అంటే ఈమెయిల్ ఓటీపీ ఆర్ ఆధార్ ఓటీపీ ఆర్ కార్డ్ డీటెయిల్స్ ఈ 3 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఓటీపీ అయితే రిసీవ్ అవుతుంది. అండ్ ఓటీపీ ఎంటర్ చేసి డౌన్లో ప్రొసీడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ హోమ్ పేజ్ టాప్లో మీ క్రెడిట్ కార్డ్ని అయితే చూడొచ్చు. అండ్ యాప్ నుండి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ యాక్సెస్ చేయాలనుకుంటే క్రెడిట్ కార్డ్ దగ్గర షో డీటెయిల్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీకు రిసీవ్ అయిన ఓటీపీ ఎంటర్ చేసి డౌన్లో ప్రొసీడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీ కార్డ్ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మీరు మీ క్రెడిట్ కార్డ్ అండ్ ఆర్బిఎల్ మై కార్డ్ యాప్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీకు రిసీవ్ అయిన ఆర్బిఎల్ కార్డ్కి పిన్ ఎలా సెట్ చేయాలి అండ్ కార్డ్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ని ఎలా మాడిఫై చేయాలో ఇప్పుడు చెప్పబోతున్నా. ఫస్ట్ మీ ఆర్బిఎల్ మై కార్డ్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. అండ్ హోమ్ పేజ్ డౌన్లో మై అకౌంట్ సెక్షన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ టాప్లో కార్డ్ డీటెయిల్స్ దగ్గర సెట్టింగ్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో ఫస్ట్ ఆప్షన్ మీకు కార్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ చేంజ్ కార్డ్ పిన్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ కార్డ్కి పిన్ అయితే సెట్ చేసుకుని డౌన్లో సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీకు రిసీవ్ అయిన ఓటీపీ ఎంటర్ చేసి డౌన్లో చేంజ్ కార్డ్ పిన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు సక్సెస్ఫుల్గా పిన్ అయితే సెట్ అవుతుంది. అండ్ సేమ్ కార్డ్ సెట్టింగ్స్లో థర్డ్ ఆప్షన్ కంట్రోల్ యువర్ లిమిట్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ 2 చూడొచ్చు. వాటిలో మీరు ఏ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తారో వాటిని ఆన్ చేసి డౌన్లో సేవ్ చేంజెస్ని అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీకు రిసీవ్ అయిన ఓటీపీ ఎంటర్ చేసి డౌన్లో ప్రొసీడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మీరు న్యూగా సెట్ చేసుకున్న ట్రాన్సాక్షన్స్ అయితే యాక్టివ్గా అయితే ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఆర్బిఎల్ ప్లే క్రెడిట్ కార్డ్ ఆర్ ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్ని యాక్టివేట్ చేసుకుని పిన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మీకు ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్ని ఎలా సెటప్ చేయాలి ఆర్ యాక్టివేట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.